అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజు అనమాట. ఈరోజు ఆ బ్లాగ్ అనమాట. ఇది మీ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇదిగోండి, ఈ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇంట్లో అంతా కూడా పూజ చేసుకున్నాను. ఇంకా ఆ బ్లాగ్ అయితే రేపు వస్తుంది. ఇంకా నేను పూజ ఎలా చేసుకున్నాను, ఏమేమి ప్రసాదాలు చేశాను, ఆ వ్లాగ్ అంతా కూడా రేపు వస్తుంది అనమాట. ఇప్పుడైతే టెంపుల్కి బయలుదేరాము. ఇదిగోండి, టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ స్వామివారి కళ్యాణం అయితే చాలా బాగా చేస్తారు. ఇది వచ్చేసి హనంకొండ వడ్డపల్లి దగ్గర అండి, సప్తగిరి కాలనీ భక్తాంజనేయ స్వామి టెంపుల్లో ఇంకా శ్రీరామనవమి వేడుకలు అయితే చాలా బాగా జరిపిస్తారనమాట. ఇంకా సీతారాముల కళ్యాణం అయితే ఇంకా ఇక్కడ అయ్యగారు అయితే బాగా జరిపిస్తారనమాట. ఇంకా అదంతా కూడా మీరు చూసి స్వామివారిని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి. అందరూ బాగుండాలి స్వామి, అందులో నేను ఉండాలని చెప్పేసి అయితే ఈ వీడియో తీయడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, టెంపుల్కి అందరూ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు కదా. ఇంక ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి అయితే నేను ఈ వీడియో తీశాను. ఆ స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలు మనపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఇక్కడ నుంచి అయితే వాయిస్ అయితే మ్యూట్ చేస్తున్నాను. ఇంకా డైరెక్ట్గా అంటే స్వామివారి అయ్యగారు అయితే మంత్రాలు చదవడము, ఇంకా స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపించడము, ఇదంతా కూడా ఈ ఘట్టం అంతా కూడా ఉంటుందన్నమాట. ఇంకా అదంతా కూడా చూసేయండి. మమ జీవన పద్నామి పంజీవ శరదాం శతం. జై శ్రీరామ్.
స్వామివారికి ప్రకారంగా శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణంలో మరియు జ్యేష్ఠ స్థానాన్ని సాధించేవాడి కథము మరియు మాంగళ్యధారణ యథా ప్రకారము మాంగళ్యధారణ కార్యక్రమం కూడా ఉంటుంది. తదనంతరమున స్వామివారి యొక్క శైలి స్వరూపంలోను అమ్మవారికి మెడలు పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతున్నది. మరియు తదనంతరమున మరియు అమ్మవారికి స్వామివారికి యథా ప్రకారమున తలంబ్రాల కార్యక్రమం ఉండడం జరుగుతుంది. కార్యక్రమంలో శ్రేష్టమైనటువంటి మంత్రాలలో ఒక మంత్రము మరియు మంగళాష్టకాలలో ఒక అష్టకము. అందరూ నమస్కారం చేసుకోండి. ఓం శ్రీమద్భిర్భిషద్భిరక్షితమద్వంద్వైకవిప్రారిత స్వోత్పన్న ప్రతిభా ప్రపంచగణక దీక్షా గురూణాం గురు లోకానాం శుభచోదనం వ్యవసితో యో విశ్వకర్మ ప్రభు దంపత్యో అనయో ప్రభావిభవయో కుర్యాచ్యవై మంగళో ప్రాదుర్భోజయుర్భిర్ధకరణ తత్వామదేవానన విశ్వాత్మాదిమాప్యవిశ్వజనరా విద్యావోందుకా యో భీమాసురభూతాదేవలో వేదామయో ఇమయాః దంపత్యో అనయో ప్రభావిభవయో కుర్యాచ్యవై మంగళో ప్రాదుర్భో సత్యోదాలముకే ప్రపంచగణగా దృగ్విర్వచోరాజరీ సాక్షాత్ నృత్య జగత్రయావనకలా దక్షో భవత్యో మనోః ఉత్తేప్య శివమూర్తిరక్షసృజనా వ్యగ్రాంతరంగాయుతో దంపత్యో రనయో ప్రభావిభవయో కుర్యాత్ శివై మంగళో సుహూర్తే సావధాన శుభరాగ్నే సావధాన సుకాలే సావధాన లక్ష్మీనారాయణాభ్యాం సావధాన ఉమామహేశ్వరాభ్యాం సావధాన ఏతత్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ గ్రహాः అత్యంతానుకూలిత ఫలసిద్ధిరస్తు. శ్రీ సీతారామ లక్ష్మణాంజనేయ స్వామినే నమో నమః. సీతారామ లక్ష్మణాంజనేయ స్వామినే నమః.
ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీతారాముల కళ్యాణం చూడడానికి 2 కళ్ళు సరిపోలేదంటే నిజంగా దగ్గరుండి అంత బాగా వీడియో తీశాను. అంత బాగా కూడా ఎంజాయ్ చేశాను అనమాట. స్వామివార్ల కృప కటాక్షాలు మీపైన మాపైన ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి ప్రతి శ్రీరామనవమి అందరం కూడా ఇలాగే జరుపుకోవాలని, మన కష్టాలన్నీ కూడా పోవాలని స్వామివారిని అయితే మనస్ఫూర్తిగా వేడుకున్నాను. ఇంకా కళ్యాణం అయిపోగానే ఇంకా అక్కడే భోజనం చేశామండి ఈరోజు. ఇంకా అక్కడ భోజనం చేసి ఇంటి దగ్గరకు వచ్చి ముందు ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నేనైతే షాప్కి వచ్చేసాను అనమాట. ఎందుకంటే అప్పటికే ఇంకా మార్నింగ్ నుంచి షాప్ ఓపెన్ చేయలేదన్నమాట. నేను ఇంటికి వచ్చేసరికి దగ్గరగా 2:30 అట్లా అయిందనమాట. ఇంకా రాగానే వెంటనే ఇంకా షాప్కి అయితే వచ్చేసాను. ఇదిగోండి కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీసుకున్నాను. ఇదండి ఇవాళ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అలాగే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.